గట్కేసర్ రైల్వే వంతెన గురించి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి ముల్లి పావని జంగయ్య యాదవ్ విజ్ఞప్తి మేరకు ఆర్ఎన్బి అధికారులు ఈఈ, డిఈ గారు, ఏఈ గట్కేసర్ రైల్వే వంతెన పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. బ్రిడ్జి యొక్క పనులు 2-3 రోజుల్లో తిరిగి ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, అనేక కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయడంలో గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినప్పటికీ చైర్పర్సన్గా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ 6 మాసాల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని, ప్రజలు సంవయనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ముత్యాల యాదవ్, మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు, కట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, వివిధ హోదాలలోని నాయకులు, యువత, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బ్రిడ్జ్ అయిన తర్వాత బిల్లు ఇప్పిస్తే మేము తొందరగా పూర్తి చేస్తామని సత్యరెడ్డి కాంట్రాక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది. మేము వెళ్ళి మన వజేష్ అన్న గారి ద్వారా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కూడా ఫండ్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత చేస్తారు అనుకున్నా, కానీ వర్కర్స్ రావడం లేదు, అది ఇది అని చెప్పి కొంచెం ఇబ్బందులు జరిగినాయి. 3 నెలల తర్వాత ఇప్పుడు వస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే ఇదంతా కాదు, అధికారులను పిలిచి అధికారులతోటే మనము తీసుకుందామని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళే కదా ఇప్పుడు మనం వర్క్ చేయించేది, మనం ఫండ్ వరకే ఇప్పించగలుగుతాం. వాళ్ళని పిలిపించినాం కాబట్టి ఏఈ గారు, డిఈ గారు అందరూ రావడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్ వరకు దీన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు పూర్తి కావాలని మనం అందరం కోరుకుందాం. దీనికి సహకరిస్తున్న ముందుగా ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళకి మొక్కాలి మెయిన్గా, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మనం కూడా, నేను కూడా అక్కడ ఒక పర్సన్ ఇబ్బందిలో భాగంగా బాలాజీ నగర్ వాసులే, కొండాపూర్ వాసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా పరిష్కారం జరగాలని కోరుకుంటున్నా. చేసిన తర్వాత ఇది కాంట్రాక్ట్ తప్పు కానీ అధికార కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. ఇది అందరూ తెలిసిన విషయమే. అందరూ కూడా ఒకసారి గమనించండి. ఇది మన ఊరు సమస్య. మనమందరం కలిసికట్టుగా కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ బ్రిడ్జి పత్రం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది గతంలో. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అది ఇనాగ్రేషన్ చేస్తుంది. ఇది గ్యారంటీ, అందరు నమ్ముండ్రి. ఇది ఎవరో చెప్పింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీ పేమెంట్ అయితే వచ్చింది కదా, పేమెంట్ పార్టీలో వచ్చింది. ఇప్పుడు హైవే కూడా మీ గవర్నమెంట్ లో అవుతుంది, మరి ఎందుకు పాస్ అవుతుంది? అది సెంట్రల్ గవర్నమెంట్ పాస్ అవుతుంది. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆ టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు గట్కేసర్ బ్రిడ్జి 4 నెలలుగా పని ఆగిపోయింది. కాంట్రాక్టర్ని ఒప్పించి లేబర్ లేకపోవడం వల్ల, పని ఆగిపోవడం వల్ల దీన్ని స్టార్ట్ చేసి జిఎస్బి కంప్లీట్ చేస్తాము. ఇటువైపు అటువైపు గడ్డర్ బ్రిడ్జ్లు కూడా 3 స్లాబ్లు వేయాల్సి వస్తుంది. ఆ 3 స్లాబ్లు కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపు ట్రాఫిక్ అలో చేస్తాం. సార్ డిసెంబర్ లోపు చేయకపోతే చేస్తాం అంతే. ఎలా చేస్తారు? ఇదివరకు 6 నెలల క్రితం కూడా మీదే మాట ఇచ్చేళ్ళారు. మాకు సఫిషియెంట్ టైం ఉంది. డిసెంబర్ ఎండింగ్ లోపు చేసేస్తాం. స్టార్ట్ చేస్తారండి. ఎప్పటికే స్టార్ట్ చేస్తారు? ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు? వర్క్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది సార్? ఈ రోజు ఇక్కడ ఈ అప్రోచ్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. జిఎస్బి వేయడం, ఓకే. జిఎస్బి వేసి రోలింగ్ చేయాలి. దీన్ని జిఎస్బి వెట్ మిక్స్ తర్వాత బీడ్ చేస్తారు. డిసెంబర్ వరకే కంప్లీట్ చేస్తారు. ఆ బ్రిడ్జ్లు 3 స్లాబ్లు కూడా 4 months లో అయిపోతుంది. కేవలం లేబర్ ప్రాబ్లం ఏంటారు సార్? ఇది లేబర్ ప్రాబ్లం ఉంటుంది. మరొక ఇందాక ఇక్కడ అమౌంట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వేసే అమౌంట్ ప్రాబ్లం ఉంది, హైవే చేసే అమౌంట్ ప్రాబ్లం లేదంటారు కదా? అదేం లేదు, లేబర్ ప్రాబ్లం వల్ల ఇందాక అన్నారు కదా, రికార్డు కూడా ఉంది మా దగ్గర అంటున్నారు కదా. సరే, పేమెంట్ అయిపోయినాయి కాబట్టి స్టార్ట్ చేస్తాం కాంట్రాక్ట్. సరే, ఇది లాస్ట్ ఛాన్స్ అంటారా? లాస్ట్ అవకాశం అంటారా? ఇది లాస్ట్ అవకాశం ఇది. డిసెంబర్ తర్వాత కంపల్సరీ కంపల్సరీ